ఇక సాక్షి పేపర్లో వస్తున్న అసత్య కథనాలపై జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఫైర్ అయ్యారు. మీకు వార్తలు లేకపోతే వ్యాసాలు రాసుకోండంటూ సెటైర్లు వేశారు. మాపై తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని రాజారెడ్డి హెచ్చరించారు. జనసేనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ అసత్య కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు చెప్పారో లేదు, వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోతూ వాళ్ళేమన్నా కలలు కన్నారో, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు, కార్యకర్తల్లో గొడవలు జరుగుతూ ఉంది. ఆరణి శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పి ఒక చిన్న చిన్న వార్తలు రాసి మీకు మీరు దిగజారిపోతున్నారు. జనసేన కార్యకర్తలు ఎప్పటికైనా ఏ రోజుటికైనా క్రమశిక్షణ కలిగిన నాయకులు. ఒకరితో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేటువంటి నిజాయితీమైన జనసేన పార్టీ నాయకులు. మీరు ఇలాంటి ఎన్ని చిల్లర రాతలు రాసుకున్నా, ఎంతమందిలో గొడవ పెట్టాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా మీ తరం కాదు. ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన పార్టీ, విలువలతో కూడిన పార్టీ. ఆ జనసేన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా ఒక సిద్ధాంతాలకి, ఒక జనసేన కార్యకర్తలను ఏ విధంగా చూసుకోవాలి, ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆయన కూడా ఊరికే గొడవలు జరిగిపోయినాయి, అరుచుకున్నారు, బాధలు పడుతున్నారు, కన్నెర్ర చేశారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నెర్ర చేస్తే వైసీపీ పార్టీ పైన. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel